హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి దేవుడు ఫోటోలు నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేదండి మీకు చూపించేస్తున్నాను. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు, ఎక్కువ హడావిడి అయితే చేయకుండా. నేనైతే గంధం ఉంటుంది కదండి, గంధంతో అయితే బొట్లు పెట్టుకుంటాను. దాంట్లో రోజ్ వాటర్తో అయితే కలుపుకుంటానండి. రోజ్ వాటర్ వేయడం వల్ల మనం మంచి స్మెల్ వస్తుంది బొట్లు, అందుకని చెప్పి రోజ్ వాటర్తో కలుపుకుంటాను. కొంచెం కొంచెం పోసుకుంటూ అయితే కలిపేసుకున్నాక మెరూన్ కలర్ కుంకుమ అండి. ఆ కుంకుమ అయితే బాగా అనిపిస్తుంది ఫోటోలకి నిండుగా. నేనైతే మెరూన్ కలర్ కుంకుమతో పెట్టుకుంటాను. ఈ కుంకుమ చాలా బాగుంటుందండి. ఇట్లా కనుక పెట్టుకుంటే ఫొటోస్కి 15 రోజులు ఉన్నా కూడా మనం పెట్టిన బొట్టు అసలు చెక్కు చదవదండి. దేవుడి ఫోటోలకి అట్లానే ఉంటుంది, మనం ఎలా అయితే పెట్టామో అట్లానే ఉంటుంది. నేనైతే ఫస్ట్ అయితే ఒక పొడిగుడ్డ తీసుకొని అయితే క్లీన్ చేసుకోవాలండి, వెనక ముందు మొత్తం అంతా. తర్వాత ఇంకో గిన్నెలో అయితే నీళ్ళు పక్కన పెట్టుకొని తడిదైతే తీసుకోవాలి. అదిగోండి వాటర్, నిండుగున్న వాటర్ పెట్టుకోవాలి. మనం దేవుని ఫోటోలు క్లీన్ చేసేటప్పుడు గట్టిగా పిండేసుకొని దాన్ని పెట్టి కూడా ఫోటోని క్లీన్ చేయాలి తడిగుడ్డ పెట్టి. కొంచెం ఏమన్నా మరకల్లా ఉన్నాయి కూడా కుంకుమ మరకలు అవన్నీ గంధం పెడతాం కదండి, ఆ మరకలన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకోవాలి శుభ్రంగా. ఇంకా అవి కూడా పోతాయి ఇట్లా తడిగుడ్డ పెట్టడం వల్ల. మళ్ళీ పొడిగుడ్డ తీసుకొని అయితే మళ్ళీ క్లీన్ చేయాలి. ఇంకా అద్దం మీద ఎట్లాంటి మరకలు లేకుండా ఉంటాయండి ఇట్లా చేయడం వల్ల. నేనైతే నెలలో 2 సార్లు అయితే క్లీన్ చేస్తానండి. ఒకటి అమావాస్య అయిపోయినాక, ఇంకొకటి మన పీరియడ్స్ అయిపోయినాక అయితే క్లీన్ చేసుకుంటాను. నెలలో 2 సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను. మనం పక్కన కాసేపు తుడిచిపెట్టుకున్న ఫోటోని తీసుకోవాలండి. అట్లా కొంచెంసేపు ఉంచడం వల్ల తడి ఏమైనా ఉన్నా కూడా మంచిగా ఆరిపోయింది. మన గంధం వచ్చేసి బొట్టు కానీ గంధం కానీ ఈ వేలుతోనే పెట్టాలండి, మధ్య వేలుతో. కొంతమంది అయితే 2వ వేలుతో పెడుతుంటారు, అట్లా పెట్టకూడదండి, మధ్య వేలుతోనే పెట్టాలి. ఫస్ట్ అయితే అమ్మవారి మొహానికి అయితే పెట్టాలండి, తర్వాత ఏనుగులకి, అమ్మవారి చేతులకి, ధనం ఉంటుంది కదండి అక్కడైతే పెట్టుకోవాలి. నేనైతే ఇదే విధంగా పెట్టుకుంటానండి, చాలా సింపుల్గా. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా కళగా ఉంటాయండి ఫోటోలు. నెలలో 2 సార్లు క్లీన్ చేయడం వల్ల. నెలలో 2 సార్లు కంపల్సరీ చేసుకోవాలండి ఎవరైనా సరే, అప్పుడే మంచిది. ఇట్లా దేవుడి ఫోటోలన్నీ కూడా ఇదే విధంగా అయితే క్లీన్ చేసుకోవాలండి. మొత్తం కుంకుమ పెట్టేసుకుంటున్నాను. కుంకుమ ఎప్పుడైనా సరే అమ్మవారి ఫేస్కి పెట్టేటప్పుడు కొంచెం పెద్దదిగా రౌండ్గా పెట్టాలండి, అప్పుడే మంచిగా కనిపిస్తుంది. అమ్మవారి మొహం పైన పెట్టడం వల్ల నిండుగా కనిపిస్తుంది ఫోటో కూడా. దీంట్లోనే కావాలంటే జవాది పౌడర్ ఉంటుంది కదండి, జవాది పౌడర్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అయితే అయిపోయింది. మామూలుగా అయితే జవాది పౌడర్ కూడా వేస్తానండి కుంకుమలో. జవాది పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుందండి మనకి ఆ స్మెల్ చూడగానే. ఫోటోలన్నీ క్లీన్ చేసుకున్నాక మొత్తం దేవుడి గుట్లు అన్నీ సర్దేశాక ఒక్కసారి అయితే ధూపం వేస్తానండి. కొంచెం ఏమైనా ఉన్నా అంతా మొత్తం పోయిద్దని చెప్పి నేనైతే ఎప్పుడు ఇట్లానే చేసుకుంటాను. నెలలో 2 సార్లు అయితే ధూపం వేస్తాను. అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకున్నానండి. చూడండి ఫోటోలు ఎంత నిండుగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసేసేయండి. నా వీడియో ఎట్లా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి. మీరైతే ఎట్లా చేస్తారు ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు ఇంతే చేస్తానండి, నెలలో 2 సార్లు అయితే. కొత్తగా అయితే వారాయి అమ్మవారి ఫోటో అది కూడా తెప్పించుకున్నాను నేను, మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. చాలా బాగుంది. వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇచ్చేసాను.